ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. హైదరాబాద్లోని కల్వరీ టెంపుల్లో సెలబ్రేషన్స్ ఆడంబరంగా జరుగుతున్నాయి. క్రీస్తును స్మరించుకోవడానికి కల్వరీ టెంపుల్కు భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రియాంక అందిస్తారు. టెంపుల్లో క్రిస్మస్ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. భక్తులంతా కూడా పెద్ద సంఖ్యలో వస్తున్నారు. ఇక్కడ టెంపుల్ ఆవరణలో చూసుకున్నట్లయితే కూడా క్రిస్మస్ వేడుకలకు సంబంధించిన అన్ని ఇక్కడ సెట్స్ లాగా అయితే వేశారు. టెంట్స్ వేసి కూడా అంటే ఇక్కడ వచ్చిన వారందరికీ కూడా అర్థమయ్యే విధంగా అంటే యేసుక్రీస్తు జననం గురించి, పశువుల పాకలో ఎలా జన్మించాడు అనే దాని గురించి కూడా ఇక్కడ ఒక సెటప్ కూడా వేయడం జరిగింది. ఇక్కడ స్టాచ్యూస్ పెట్టి పక్కనంతా గడ్డి వేసి ఒక స్నో టైప్ ఇదంతా వేసేసి కూడా అంటే ఒక సెట్ వేసి ఇక్కడికి వచ్చిన వారందరికీ ముఖ్యంగా చిన్నపిల్లలందరికీ కూడా యేసు ప్రభువు ఎలా జన్మించారు, అలాగే ఆయన జన్మవృత్తం గురించి కూడా తెలుసుకునే విధంగా ఈజీగా తెలుసుకునే విధంగా ఎక్కడైతే ఇక్కడ స్టాచ్యూస్ ని ఏర్పాటు చేశారు. సో ఇది ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని కూడా చెప్పొచ్చు. చాలా మంది అయితే ఇక్కడికి వస్తూ ఉన్నారు. సో ఇక్కడ పిల్లలంతా కూడా ఇక్కడికి వచ్చి ఎంత ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నారు, ఆయన జననం గురించి తెలుసుకుంటున్నారు. ఇక్కడ ఫొటోస్ కూడా దిగి అయితే వాళ్ళ జ్ఞాపకాలను కూడా భద్రపరుచుకుంటున్నారు. మనతో పాటు ఇక్కడ కొంతమంది ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారు, ఇక్కడ సెలబ్రేషన్స్ ఎలా జరుగుతున్నాయి? మేము మియాపూర్ నుండి వచ్చాం. మేము 10 years నుండి వస్తున్నాం. చాలా బాగా జరుగుతాయి. ఇయర్ సూపర్ గా జరుగుతుంది. మేము బాగా ఎంజాయ్ చేస్తాము. ప్రతి ఇయర్స్ తో పోలిస్తే ఈ ఇయర్ ఎలా ఉంది? ఇక్కడ ఇయర్ ఇంకా ఎంజాయ్ ఉంది. చాలా గ్రాండ్ గా చేశారు. మేము చాలా ఎంజాయ్ చేస్తాం. మా ఫ్రెండ్స్, ఫ్యామిలీ అందరితో వచ్చి ఎంజాయ్ చేస్తాం. ఇక్కడ పశువుల పాక గురించి ఒక సెట్ వేశారు కదా, సో దాని గురించి ప్రేక్షకులకి ఏమన్నా చెప్తారా? అంటే యేసు జననం గురించి. యేసు జననం అంటే అందరి కొరకు దేవుడు జన్మించాడు కాబట్టి ఆయన ప్రతి ఒక్కరు దేవుడిని నమ్ముకోవాలి అని నా కోరిక. ఇక్కడ చాలా మంది కూడా ఉన్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మాతృశ్రీనగర్. ఎలా ఉన్నాయి ఈసారి ఇక్కడ ఏర్పాట్లన్నీ? చాలా బాగుంటాయి. అన్ని సర్వీసులు కానీ ఇక్కడ చేసి రిసీవ్ చేసుకోవడం కానీ, లేడీస్ ని సపరేట్ పెట్టడం, బాయ్స్ సపరేట్ పెట్టడం కానీ అంతా బాగా రిసీవ్ చేసుకుంటారు. మంచిగా ఉంటుంది, చాలా బాగుంటుంది. అందరూ ప్రేయర్ మంచిగా వస్తారు. ఫ్యామిలీతో వచ్చాను. మీరు చెప్పండి, ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటారా? వస్తూ ఉంటామండి. చాలా బాగుందండి. మాకు మంచిగా వాక్యం దైవజనుడు చెప్పడం కూడా సతీష్ అన్న చాలా బలపరుస్తున్నాము. చాలా బాగుందండి. మా ఫ్యామిలీతో వస్తాం మేము. మా పిల్లలు, మా ఫ్యామిలీ అందరం మేము ఇక్కడ చాలా మందిలో ఉంటాం. మియాపూర్లోని అందరం కల్వరీ టెంపుల్కే వస్తాము. మొత్తానికి చూసుకున్నట్లయితే కూడా అంటే కుటుంబంతో సహా ఇక్కడికి వచ్చి అయితే ఇక్కడ వైబ్ అంతా కూడా ఎంజాయ్ చేస్తున్నారు. దాంతోపాటు ఇక్కడ దేవుడికి సంబంధించిన వార్తలు కావచ్చు, అలాగే కీర్తనలు, వాక్యాలు అవన్నీ వింటూ కూడా అంటే తమ పిల్లలకి కూడా ఇక్కడ ఉన్న అంటే శుభవార్త గురించి కూడా తెలియజేస్తున్నారు, సువార్తను వినిపిస్తున్నారు. మరోవైపు చూసుకున్నట్లయితే కూడా చర్చి ఆవరణలో అంతా కూడా ఇక్కడ స్టాల్స్ అయితే వేయడం మనం చూస్తున్నాము. ఇక్కడికి వచ్చి వీళ్ళంతా కూడా ఫొటోస్ దిగి తమ జ్ఞాపకాలను అయితే ఎంతో చక్కగా భద్రపరుచుకుంటున్నారు. ఫ్యామిలీతో సహా అయితే ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు ఇక్కడ స్టాల్స్ లో అంటే ఎలా ఉన్నాయి ఇక్కడ స్టాల్స్ అన్ని కూడా డీర్స్, అలాగే శాంటా క్లాసెస్ పిల్లలు పెట్టుకోవడానికి ముఖ్యంగా చూసుకునేది కూడా స్టార్స్, బెలూన్స్ టైప్ కూడా ఉన్నాయి. క్రిస్మస్ ట్రీలు చిన్న చిన్నవి అంటే ఇవి ముఖ్యంగా పిల్లల్ని ఎంతగానో ఆకట్టుకుంటాయి. క్రిస్మస్ ట్రీలు, అలాగే శాంటా క్లాస్, డియర్స్, క్యాప్స్ టైప్, అలాగే పిల్లలకి పెట్టుకోవడానికి హెయిర్ బ్యాండ్స్, దాంతోపాటు బ్రేస్లెట్స్, మంకీ క్యాప్స్ కూడా ఉన్నాయి. అంటే శాంటా క్లాస్ పెట్టుకునే క్యాప్స్ కావచ్చు. దాంతోపాటు ఇక్కడ చూసుకున్నది కూడా అంటే కీ చైన్స్ కూడా ఉన్నాయి. సో మొత్తానికి చూసుకున్నట్లయితే ఈ కల్వరీ టెంపుల్ ఆవరణ అంతా కూడా బుక్ స్టాల్స్, దేవునికి సంబంధించిన బైబుల్ బుక్స్ కావచ్చు, అలాగే క్యాలెండర్స్, దాంతోపాటు దేవుడి జీవిత చరిత్ర గురించి సంబంధించిన స్టాల్స్ కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఇక్కడ అంతా కూడా ఇవన్నీ ఇక్కడ పశువుల పాక కావచ్చు, పక్కనే ఉన్న శాంటా క్లాస్ కావచ్చు, ఇదంతా కూడా ఇక్కడ మెయిన్ అట్రాక్షన్ గా మారుతుంది. చాలా మంది పిల్లలు ఫ్యామిలీతో వచ్చి ఫొటోస్ దిగుతూ కూడా ఎంజాయ్ చేస్తున్నారు. సో మొత్తానికి చూసుకున్నట్లయితే కూడా కల్వరీ టెంపుల్ ఆవరణ అంతా కూడా జనాలతో, భక్తులతో కిటకిటలాడిపోతుందని కూడా చెప్పొచ్చు. ఎటువంటి భేదాలు లేకుండా అందరూ కలిసి కట్టుగా వచ్చి ఇక్కడ అంతా కూడా క్రిస్మస్ పండుగని ఎంతో ఆనందంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. వీడియో జర్నలిస్ట్ వీరబాబుతో ప్రియాంక, HM TV, హైదరాబాద్.